దండ ప్రమాణం రచిస్తూ వేదిక ముందు ఆసీనుడైనటువంటి మదాత్మ ప్రియాతి ప్రియమైన సోదరమణులందరికీ నా హృదయపూర్వక శిరస్సాష్టాంగ దండములు అర్పిస్తున్నాను. అయితే ఈ మహాతల్లి గురించి మాకు పూర్తిగా తెలియదు, కానీ కొద్ది కాలం క్రితమే బాలరాజు స్వామి మాకు బాగా పరిచయం అయ్యారు. పరిచయం అయ్యి మొన్న ఒక పూజలో పరిచయం అయ్యి, నాయన మా అమ్మతాలు కార్యక్రమం చేస్తున్నాము, ఈ కార్యక్రమానికి మీ ఏరియాలో ఎంతమంది పెద్దలు ఉన్నారో వాళ్ళందరి నెంబర్లు నాకు ఇవ్వు, నేను అందరికీ ఫోన్ చేస్తానని చెప్పేసి నాకు అడిగితే నేను నెంబర్లు ఇచ్చాను. అలాగే మా ఏరియా పెద్దలందరికీ నేను కూడా ఫోన్ చేసి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది రాండి నాయన అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. వాళ్ళందరూ వచ్చారు. అయితే ఇక్కడ ఆ మహాతల్లి పరిపూర్ణమును ఎరుకను ఎలా విడిచిపెట్టిందో మనందరము ఈరోజు ప్రత్యక్షంగా చూసినట్టున్నది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతమంది జనాల చేత ఆవిడ పూజలు అందుకొని ఆ కుటుంబం 6 అన్నదమ్ములతోటి ఈ కార్యక్రమం జరిపించడం పెద్ద విశేషం. పరిపూర్ణ మెరుకలెట్టివో పరిపూర్ణ మెరుకలెట్టివో గురుముఖమున రెంటి లెస్స గుర్తెరి ఎరుకన్ సరిపుచ్చుకున్న మృషయని పరిశుద్ధపు బోధ ఇది పాటించి కనరా శివరాముల పద్ధతి ఇదేరా. ఆవిడ శివరామ దీక్షల తాలూకా పద్ధతిని అనుసరించి ఆ ఎరుకను రహితపరుచుకొని పరిపూర్ణాన్ని ఆవిడ బాగా తెలుసుకొని అన్వయించి ఈరోజు మనందరము ఆవిడ ద్వారా మనం కొన్ని మాటలు తెలుసుకుంటూ ఆవిడ కూడా ఇప్పుడు ఆవిడ అనుభవం చెప్తున్నారు. ఇక్కడ అందరూ మాకైతే తెలియదు, నిజంగా నేను వెళ్ళిపోతూ ఆవిడ చూడలేదు కూడా. కానీ మా అన్నయ్యకి సాక్షాత్ ఇక్కడ గురువు గారి తాలూకా పరిచయం ఉంది కాబట్టి మా అన్నయ్య చెప్పిన మాటలు బట్టి ఆవిడ కూడా మంచి స్థితిపర్రాలని చెప్పేసి నాకు కూడా అర్థమైంది. మరి అలాంటి స్థితిలో మనం కూడా ఉండి మన శాస జీవితాన్ని కూడా ఈ సాంప్రదాయానికి అంకితం చేసి ఇంకా మన కుటుంబ సభ్యులు కూడా దీనిలోనికి రప్పించుకొని మనం ఈ సాంప్రదాయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని మనసారా కోరుకుంటూ ఈ బుధవారము లక్ష్మీవారం సుర్లా గ్రామంలో శ్రీ నిర్మల నిజానంద రౌతు రామకృష్ణ స్వామి తాలూగా 19-20 తేదీల్లో మా గురువు గారి తాలూకా తృతీయ అంటే 3వ వార్షిక ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభోగంగా ఘనంగా చేయాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళు నిర్ణయించి సుదూర ప్రాంతం నుండి పెద్దలకు కూడా తేవడం జరుగుతుంది. బ్రహ్మానంద రెడ్డి గారికి, తర్వాత నాగుల వెంకటేశ్వర స్వామి, అలాగే 3 సభలు పెడుతున్నాము. మరి మీ అందరూ చాలా కొద్దిమంది పరిచయం తక్కువ ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పుడు నేను సభాముఖంగా ప్రార్థిస్తూ ఉన్నాను. సుర్లా గ్రామం ఇచ్చాపురం ఇటు నుండి వచ్చేవాళ్ళు ఇచ్చాపురంలో దిగి ఇచ్చాపురం నుండి సుర్లాకి ఒక 8 కిలోమీటర్ల దూరమే అని, మీరు సుర్లా బస్సు అయితే సుర్లా జంక్షన్లో దిగి అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు వస్తే ఆ గ్రామం కలుస్తుంది. 19లో ఊరేగింపు దీక్ష టీంపై ఒక సభ, మరి వైజాగ్ లక్ష్మీ ప్రభుత్వం ఒక సభ జరుగుతుంది. 2వ రోజు గురుగీత గురుండి ఒక సభ, అలాగే నాగుల వెంకటేశ్వర స్వామిది ఒక సభ, 4 సభలు జరుగుతాయి. కాబట్టి మీ అందరూ అక్కడికి వచ్చి ఈ మహాతల్లి కార్యక్రమం ఎలాగైతే జయప్రదం చేశారో అలాగే మా కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారని చెప్పేసి నేను వాళ్ళ శిరస్సు వచ్చి మీ అందరికీ నమస్కారం.